అనేది. కానీ ఒక్కటి మాత్రం నిజమే, వేరే మంత్రులకు ఎవరి చేతిలో లేదు, అంతా కూడాను ఒకటే వన్ మ్యాన్ షో. యూ డూ వాట్ ఐ సే అనే నిదానంతో ఉన్నాడు ఆయన. ఆయన ఏమన్నా కదులుతే ఏమన్నా కదులుతుంది. కానీ ఇది ఎంతవరకు జరుగుతుందంటే ప్రజలు దీని మీద ఏదన్నా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడి వాళ్ళు తిరగబడితే తప్ప ఇది అయ్యే పని కాదు. ఇక్కడ శుభ్రత గురించి పరిశుభ్రత గురించి సార్ ప్రభాకర్ రెడ్డి సార్ ఎంత శ్రమ చేస్తున్నారు అనేది ఈ తాడిపత్రి ప్రజలకు అందరికీ తెలుసు. ఇది ఈ రోజు కాదు, ప్రతిసారి కూడా ఆయన తాడిపత్రి శుభ్రంగా ఉండాలా, ప్రజలు అనారోగ్యంతో పాల్పడతారని చెప్పేసి ఆయన 6 నిమిషాలు కష్టపడుతున్నాడు. కానీ పరిస్థితి ఏమంటే చేయి దాటిపోయింది. ప్రభుత్వం ఏమన్నా ముందుకు వస్తుందా అంటే ముందుకు వచ్చే సూచనలు లేవు. కాబట్టి మీరు సంఘటితంగా ఉండండి, కార్మికుల విజయం తప్పకుండా లభిస్తుందని చెప్పేసి ఒకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కొలుసుగా వచ్చారు. నేను చేసే పోరాటం మీద తన అభిప్రాయం పెడతానని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన మన గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ జయశంకర్ రహీమంతుల్ గారికి, నాకు తదితర కౌన్సిలర్స్ తర్వాత ఇక్కడ సభ్యు చేస్తున్న నా సోదర సోదరి మనందరికీ నా నమస్కారాలన్నా. ఇప్పుడు చెప్పినట్టు మన సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ హయాంలో మన ఎమ్మెల్యేగా కూడా ముందు కూడా ఎప్పుడు కూడా ఇలా సమ్మె అనేది జరిగిందే లేదు. ఎందుకంటే ఆయన మీ అందరికి ఎలా చూసుకున్నారో మాకు తెలుసు. ఇప్పుడు ఈ రోజు ఊరి పరిస్థితి చూస్తుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయన్నా. ఇప్పుడే వీడియో కూడా నేను షేర్ చేశాను. అది మన ఊర్లో ఒక్క పేపర్ వేస్తే కూడా మన సార్ తిడతారని తీసి పక్కనకి వేసే సంస్కృతి ఉంది మన తాడిపత్రిలో. అలాంటి తాడిపత్రి ఈ హయాంలో ఈ ఎమ్మెల్యే హయాంలో గప్పు పట్టిపోయిందన్న, గప్పు పట్టిపోయింది. మొత్తం కూడా ఇలాగే ఉంది. అసలు మీరు చేస్తున్నది ఎలాంటి సమయం అంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు, అంతే. దానికి తప్పి మీ డిమాండ్స్ అనేటివి కూడా ఏమి లేవు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలోని ధరలు గాని ప్రతిదీ గాని ఏం కొని తినే స్థితిలో లేరన్నా. అందుకని మీరు కూడా అడుగుతున్నారు మా సమాన పనికి సమాన వేతనం అని. దానికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామన్నా. అది కాకుండా మీరు చేసే పని ఎవ్వరు చేయరు. మా చైర్మన్ సార్ చెప్తారు, ఎక్కడికి పోయినా మేము ఆయన వెంట వెళ్తాంటాం కదా, అది ఎత్తండిరా, అది ఎత్తండి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు ఎవ్వరు భవిష్యత్తులో చేయరు అనేసి. అలాంటి పనులన్నీ మీరు చేస్తున్నారన్న, దానికి హ్యాట్స్ ఆఫ్ అన్న మీ అందరికీ. మీరు చేస్తున్న సమ్మెకు మేమందరం సంఘీభావం తెలుపుతున్నామన్నా. ఈ రోజు ఏమైనా చర్చల ద్వారా ఏదైతే ముందు మన ఊరిని బాగు చేసుకుందాము. మా చైర్మన్ సార్ కలగన్నా మా ఊరైతే నాశనం అవుతుందన్నా. ఒక్కసారి ఆలోచించి ఈ రోజు అంతా సాఫీగా సాగిపోతే మన ఊరిని ఇంకా బాగా చేసుకుందామని మీ అందరికీ మనం చేసుకుంటున్నానన్నా. ఇప్పుడు మన కౌన్సిలర్ సత్యానంద గారు మాట్లాడారు. ముందుగా మన తాడిపత్రి మున్సిపల్ కార్మిక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అయ్యా, ఒకరి విలువ వారు లేనప్పుడు తెలుస్తుంది. మీ విలువ ఏంటో తాడిపత్రిలోని ప్రతి కుటుంబానికి తెలిసి వచ్చింది. ఈరోజు కసువు చేతిలో పట్టుకొని స్థలాల కోసం పోతున్నారు మొదలంతా వ్యాపారిద్దామని. ఎక్కడైనా కంటి కనపడితే రోడ్డుకి వచ్చినట్టు అరుస్తారని ప్రభాకర్ రెడ్డి గారు భయపడి దూర ప్రాంతానికి వెళ్ళి చేస్తారు. కొందరైతే బరువు నాలాంటి వాళ్ళు ఇంటి పక్కనే వేసుకుంటారు. వాళ్ళ గుండా ఇది పోని సమ్మె అయిపోయినా వాళ్ళకి అందజేద్దాము. ముందుగా మీ గురించి 2 మాటలు మాట్లాడాలనుకున్నా. అయ్యా, మీరు అడుగుతున్నది లక్షల రూపాయల శాలరీ కాదు, అలవెన్సులు కాదు, ఏసీలు కాదు. మీ పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని మీరు అడుగుతున్నారు. మీకన్నా తక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ వేతనాలు ఇస్తారు.
కానీ మీకు మాత్రం ఎవరు చేయని పని చేయించుకొని తక్కువ వేతనం ఇస్తున్నారు. దానికోసం మీరు చేస్తారు. మీ న్యాయమైన డిమాండ్లను తీర్చమని ఆ అసురుడు రాక్షసుడు జగన్ గారికి నేను ఈ సభాముఖంగా వేడుకోవడం కాదు, మీకు డిమాండ్ చేస్తున్నా. మీరు దిగి రావాలా? దిగి వచ్చి వీళ్ళ పట్టించుకోకపోతే నువ్వే దిగిపోతావు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. నీకు దగ్గర వచ్చింది కాలం, నువ్వు దిగిపోయే కాలం వచ్చింది. అదే ఆ ఆరిపోయే దీపం వెలుగెక్కువని వెలుగు బంగాళాలో వెలుగు అట్టు ఎన్ని రోజులు వెలుగుతావు? తల్లిని చెల్లిని దూరం చేశాను. నీ స్వార్థం ప్రజలందరికీ తెలిసిపోయింది. నీ స్వార్థం అందరికీ తెలిసిపోయింది. నువ్వైతే లక్షల కోట్లు కూడా గడించాలా? వీళ్ళు మాత్రం కష్టపడే వాళ్ళకు మాత్రం సరైన వేతనాలు లేవు. వాళ్ళ కోరికలు తీర్చవు, న్యాయమైన కోరికలు తీర్చవు. దయచేసి ఈ రోజు జరిగే చర్చల్లో మా కార్మిక సోదరుల న్యాయంగా అడిగిన డిమాండ్స్ తీర్చినావా మంచిది, లేకపోతే పుట్టగతలు ఉండాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ మరొకసారి పాదాభివందనం. అన్న శిక్షాలను ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మల్లన్న గారు మాట్లాడతాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక దేవులకు మరియు పారిశుద్ధ కార్మిక దేవులకు పాదాభివందనం. ఈరోజు మీరు చేస్తున్న సమ్మెకు మేము మా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు పూర్తి స్థాయిలో మీకు సంఘీభావం తెలుపుతున్నాము. కానీ మొట్టమొదటిగా మీకు చెప్పాలనంటే తాడిపత్రి ఇంత స్వచ్ఛగా ఉందంటే దానికి ప్రధాన కారణం మీరే. మీ కష్టం వల్లే మనం తాడిపత్రి స్వచ్ఛగా చూశాము. కానీ ఈ గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే మీ కష్టం ఏంటో ప్రజలకందరికీ మరీ ముఖ్యంగా మీరు దారిలో వెళ్ళి ప్రతి ఒక్కరికి చూస్తున్నాం. ఎందుకంటే మీరు లేదు మీరు చేయని కష్టం మాకు కళ్ళారా కనపడుతుంది. రోడ్లు ఎక్కడ చూసినా చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంది. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నా ఈ సైకో జగన్ మాత్రం నిమ్మకు నీళ్ళు వదిలినట్టు కనపడుతుంది. సైకో జగన్ వ్యవహారశాలి. మీరు ఒక్కసారి ఆలోచించారా? జగన్ ఫామ్ హౌస్ లో పనిచేసే కార్మికులకు లక్షల్లో జీతాలు నిజమా కదా? మరి ప్రజల కోసం పనిచేసే మీలాంటి కార్మిక దేవులకు మీరు అడుగుతున్నది మీరు చేసే కష్టం. సమాన పనికి సమాన వేతనం. ఆ సమాన పనికి సమాన వేతనానికి ఇవాళ మనసు రాకపోతే ఈ జగన్ ఏమనాలో కనీసం ఆయన మనక్షాతిగా ఏమేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజలు వాటర్ అవసరం చేద్దాం నీళ్లు కనుక బంద్ చేయడం జరిగింది. ఆ నీళ్లు బంద్ చేయడం ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కానీ మీరు చేసిన సమ్మెకు అడ్డుదైన మొట్టమొదటి వ్యక్తి తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దవాడు గారు. ఎందుకంటే ఈరోజు చూసాం ఆయన స్వయాలుగా మీ సమ్మెకు నిర్లక్ష్యం వహించి ఆ సొంతంగా పనులు పెట్టుకుని ఎత్తిపోయటం చేశారు. కానీ అది ఎవరేం చేశారు జగన్ కాబట్టి ఆ సైకో జగన్ మనిషి మారాలని దేవుళ్ళు కోరుకుంటూ మీరు కూడా ఒక్కసారి మీరు తాడిపత్రి పట్టణం గురించి కానీ ప్రజల గురించి కానీ ఒక్కసారి ఆలోచన చేసి ఈరోజు జరిగే చర్చల్లో మీకు నచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తూ కోరుకుంటూ మరొక్కసారి మీ అందరు చేసిన సమ్మెకు మీ సంఘీభావం తెలుపుకుంటూ జై కార్మిక సోదరులకు అందరికీ జై. అన్న మల్లన్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మామూలుగా ఇప్పుడు నిజం చెప్తా, అందుకే నన్ను చాలా మంది ఇష్టపడరు. పై పాలిష్ మాటలు చెప్పేది రాదు నాకు. అందుకే ఈ ఊర్లో నేను ఉంచినాను. నేను పాలిష్ మాటలు చెప్పింటే నన్ను ఎప్పుడో పంపించందరు. నిష్ఠూరమైనా సరే కష్టమైనా సరే నిజం చెప్తా. నాకు ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే ఎవరు నాకు ఎవరో చెప్పినారు, ప్రమాణంగా దేవుడి మీద ప్రమాణం చేసి నాకు తోడుగా ఉండేవాళ్ళు మీరు. నేను ఎప్పుడు చెప్తా, నాకు పేరు ఇచ్చినది మీరు. వాస్తవం
ఇలా జీతం ఉంది మెచ్చేయాలని కాదు, మీ వల్లే నాకు పేరు వచ్చింది. ప్రమాణం ఇదివైతే నిజం. నాకు లోపల ఎలా కోరుతుందో దానికి అనుగుణంగా మీరు పనిచేసినారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తాడిపత్రికి పేరు తెచ్చింది మీరు తెచ్చినా గానీ ఆ పేరు ఎవరికిపోయింది? మీ వలన ఎవరికిపోయింది? ప్రభాకర్ రెడ్డికి. నిజం. ఈరోజు ఎవడో వీడియో పెట్టాడు, బాధేసింది. నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తానా, ఆ జగన్ ఏం చేస్తాడో ఏం పోతాడో అనవసరం, కానీ మీ పట్ల జాలి కలగాల్సింది. నేను ఇంకోటి చెప్తా, నేను ఎప్పుడు చెప్తా, చాలా మంది చెప్తా, మా మున్సిపల్ కార్మికుల యొక్క జీతం ఎంత తెలుసా? పర్మనెంట్ అని ఇతర మన కార్మికులు పర్మనెంట్ జీవితానికి 98. కరెక్ట్. ఇంజనీర్ గారి జీతం ఎంతనా? 50, 30, 28 నుంచి స్టార్ట్ అవుతుంది. వాస్తవం. ఇంట్లో చీపురు పట్టకోకుండా ఆడోళ్ళు చీపురు పట్టరు, కొందరు ఇళ్లలో జీతాలు పెట్టుకున్నారు. అంటే ఇంట్లోనే చీపురు పట్టని వాళ్ళు మీరు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తానే ఇది ఒక పెద్ద ఇల్లు రా నాన్న, మున్సిపాలిటీ అనేది ఒక పెద్ద ఇల్లు. ఇంట్లో ఏం చేస్తాం? ముందు కసువు నూకుతాం, మళ్ళీ నీళ్లు పట్టుకుంటాం. కసువు నూకేది మీరు, ఇల్లు ఇచ్చేది నీళ్ళు ఇచ్చేది మీరు. ఇల్లు ఎంతనో మున్సిపాలిటీ అంతే. ఇంటికి ఎంత ఇది ఉందో మున్సిపాలిటీ. ఇది ఒక పెద్ద ఇల్లు, ఇల్లు లాంటిది ఇది. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడిన కానీ ఎక్కువ మీరేమన్నారు? ఎందుకు కూర్చున్నారు ఇప్పుడు? వాళ్ళు ఇచ్చే సమానం కాదురా, ప్రమాణంగా 15,000 ఇచ్చి 2,000 కట్ చేసి 14,000 నీకు ఇస్తారు. అంటే ఎంత పెడతారో మనకు? 300, 5 3 15, 500 మన 2,000. తెల్లవారులు లేచింది ఎవరు రైతుల్లో? వీరుగైన బెల్లం. అంటే అందరూ చాలా మంది నా దగ్గర వచ్చి అంటారు, ఏం చేస్తావమ్మా అంటే హౌస్ వైఫ్ అంట. హౌస్ వైఫ్ అన్నట్టు చెప్తాను. వర్కింగ్ ఉమెన్, హౌస్ వైఫ్ కాదు, వర్కింగ్ ఉమెన్. పొద్దున్నే సరే కసుపు నూకాలి, నీళ్ళు పెట్టుకోవాలి, పిల్లలకు స్నానం చేయాలి, పిల్లలకు టిఫిన్ చేయాలి. అది మిమ్మల్ని ఏమంటారు? వర్కర్ అంటారు. ఇక్కడ వర్కింగ్ ఉమెన్. మీకు వాళ్ళ గేమ్స్ తేడా లేదు. చాలా మంది పెద్దలలో కనీసం 15 నూళ్ళు పెట్టుకొని కసుపు నూకేదాన్ని పెట్టుకున్నారు, గిన్నెలు నూకేదానికి కాదు. అంటే ఇంత నీచమైన పని భార్య కూడా అనుకుంటుంది. మరి ఇంత నీచమైన పని మీరు చేస్తున్నారంటే సమాన జీతం. ఏమన్నారా? నేను ఒప్పుకోను. డబ్బులు వేతనం. నేను ఎప్పుడు చెప్తా అందరికి, టీషర్ట్ వేసుకుని వస్తారు, ప్యాంట్ వేసుకుని వస్తారు. ఎంత సంపాదిస్తున్నారంటే 250. నీకు 40,000 పరగబడతావా అంటే దాని కోపం, ఎప్పుడు మమ్మల్ని పరగబడ్డమంటారా అని. నేను వాస్తవం చెప్తాను. మన వాళ్ళు చాలా మంది పర్మనెంట్ లో అప్పుడు ఏముంటారంటే, నేను ముందు చైర్మన్ అన్నప్పుడు వాడు పోయి మెడికల్ లీవ్ తెచ్చి పెడితే మళ్ళీ ఉద్యోగం ఇచ్చేవాళ్ళం. మీకు ఇది ఉంది అప్పుడు ఎంప్లాయీకి
ఆయన ఈ జీతం ఉంది కానీ ఒక టేబుల్ ఒక కుర్చీ ఇప్పినైనా మా వాడు చేయలేడు. కరెక్టే, ఎవరు చేయరు, ఎవరు చేయరు. సమాన జీతం కాదు, మీకు డబుల్ జీతం ఇవ్వాలి. అంటే రోగా అర్థిస్తాను ఆ జగన్ నాయుడికి ఈ విషయంలో ఎంత దూరమైనా పోతారు. ఆయన చిన్నోడు జగన్ రెడ్డి నీకు ఎక్కడ కావాలో కలుపుకుంటారు. వీళ్ళని కాపాడు. వీళ్ళకి ఇచ్చే జీతమే 18,000. ఏమొస్తుందా 18,000కు? వీళ్ళు కనీస వేతనం కాదు, డబుల్ వేతనం వేయాల. దయచేసి జగన్ రెడ్డి గారు ఈ విషయంలో పడుగు నేను మళ్ళీ ప్రార్థిస్తారా, దయచేసి అన్యాయం చేయదు, వీళ్ళకు న్యాయం చేయి. న్యాయుడైన కోరిక అడుగుతున్నారు. అప్పుడే చూడు భ్రష్టపడ్డాయి ఊర్లన్నీ భ్రష్టపడ్డాయి. దయచేసి మన్నించి వీళ్ళ న్యాయమైన కోరిక, నన్ను అడిగితే న్యాయం లేదు, వీళ్ళ కోరిక ఇంకా డబ్బులు కావాలా. ఏమన్నారు వీళ్ళు? అదే తగ్గట్టు దీన్ని ఎవరు కంపేర్ చేద్దాం? ఈ పని ఎవరు చేయలేరు. ఈ పనికి సమాన వేతనం ఎవరు ఫిక్స్ చేయలేడు. ఈ పని అట్లాంటిది. ఏమా తల్లి, ఎవరా బాబా వదిలే కష్టం నువ్వులావా ఎవరైతే ఇంట్లో కష్టం నువ్వులేదా? ఇంట్లో కష్టం నువ్వులావా? ఏడేసినావు బయట వేసింటావు. ఎంతేవాళ్ళు లేదు తల్లి. అందరూ మనం వీళ్ళ కోసం ఒక రోజంతా స్ట్రైక్ చేయడం మనం కూడా. వీళ్ళ కోరిక ఖచ్చితమైన కోరిక. ఈ పని ఎవరు చేయరు. చాలా మంది ఇళ్లలో కసులతో పరగబట్టుకున్న వాళ్ళు ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు లేకపోతే మటుకు ఇప్పుడు ఏదో కరోనా మళ్ళీ వస్తుందంటున్నారు. అయ్యా దయచేసి మీ కోరిక తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాన పనికి సమాన వేతనం, కాదా? ఒక కుక్క బంది తెచ్చిపోతే కూడా అంత వాసన పడతాడు. మేము ముక్కు ముక్కుని పోతాము. మీరేం చేశారు? దాంట్లో వేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ఉంటాడు, వీళ్ళు కూలోళ్ళు వెనకాలిపోతారు. ఎంత నీచమైన వృత్తి ఇది. దేని మీద ఇంత గట్టిగా ఉండడం మంచిది కాదు. నేను మీతోనే ఉంటా. మీరు ఎంత ధైర్యవంతులంటే యావత్ ప్రపంచంలో మీ అంత ధైర్యవంతులు లేరు. ఏమి రోగం వచ్చినా వాడేదో పడేస్తాడు. అంటువ్యాధి అయినా కానీ మీరు ఎత్తుతారు. అంటువ్యాధి అయినా మీరు ఎత్తుతారు లేదా? మీరు లాస్ట్కి కోవిడ్ లో కూడా ఏం చేస్తున్నారా? పనిచేసినారు. మీరు ధైర్యవంతులురా. మీరు దేవుడిచ్చిన వరం మీ సొసైటీ ఉందే. ఈ ప్రజలకు మీరు లేకపోతే 8వ రోజుకే గప్పు పట్టింది ఊరు. మరి ఆయన నాకు తెలిసి ఈ 4.5 సంవత్సరంలో ఏ రోజు కూడా ఉలికింది లేదు, పలికింది లేదు. ఇప్పుడే మా అన్న వచ్చినాడు. ఆయనకు అన్ని తెలుసు.
ఆ జగన్ చీమకుట్టినట్టు కూడా ఉండదు స్వామి. రామగోపాల్ రెడ్డి గారు నమస్కారం. అంటే అది సర్కారులోనే ఏంటంటే బాగున్నారంటే అంటారు. మనకేముంది గౌరవమైన పదం అన్ని వాళ్ళకు, మనకు అన్న, మనం అన్న. అందుకోసం నేను చెప్పేదామంటే ఎప్పుడు పోరాటంలో ముందుండేవాడు. మరి ఆయనే అడుగుతాను, ఏమనుకోవద్దు, మేమేమనుకోవద్దు. నువ్వు మానవాడు వాడి సీమ కుట్టినట్లుందా చెప్పండి దయచేసి. కుట్టదు, ఏది కుట్టదు. అది 21 రోజే, ఇది మన 20వ రోజే. చూసేది కాదు, టీచర్లు గొప్ప పట్టించినారు. ఈ ఉద్యమాలు గొప్ప పట్టించిన ఎవరు? టీచర్లు. ఉద్యమాలు అవి అని చెప్పి ఏమంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫెలో మున్సిపాలిటీకి 4th క్లాస్ ఎంప్లాయీ ద గ్రేట్. నేను ఎప్పుడు గౌరవించాను. మీరు లేకపోతే మాకు పేరు లేదు. ఢిల్లీ వరకు పోయిందంటే నీ లక్షలు పోయింది నా పేరు. కానీ వీళ్ళు నీచమైన వృత్తి ఇది. మన కోసం చాలా త్యాగాలు చేస్తారు వాళ్ళు. కోవిడ్ టైంలో కూడా ముందుకు వచ్చి పనిచేస్తారు మీరే. నేను కోవిడ్ లో హాస్పిటల్ ఉంటే కనీసం నన్ను చూసేదానికి ఒక్కరు కూడా రాలేదు మా ఇంట్లో. నా పక్కన 22 మంది ఉన్నారు. 22 మందిలో నేను వాళ్ళని చూసుకున్నాను. నేను చెప్తా పోతే తను తీరంతున్నా